కెమెరా ఆన్ చేయగానే చాలామందికి ఫేస్ స్టిఫ్ అయిపోతూ ఉంటుంది, బాడీ లాంగ్వేజ్లో చేంజెస్ వచ్చేస్తాయి. బాగా చేద్దాం అనుకుని టక్కుమని కెమెరా ముందుకు వెళ్ళగానే ఓవర్గా చేసేస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. ఇవన్నీ మీకు కూడా ఉంటే ఈ వీడియో మీకోసమే. హాయ్, నా పేరు కృష్ణసాయి, యాక్టర్, డైరెక్టర్ అండ్ అన్ యాక్టింగ్ కోచ్. నేను చాలా ఆడిషన్స్ అటెండ్ అయ్యాను, చాలామంది టాలెంటెడ్ పీపుల్ని కలిశాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద కాల్ లైక్ 80% ఆఫ్ ద పీపుల్కి, యాక్టర్స్కి ఎక్కడ పోతుంది అని అంటే యాక్టింగ్ దగ్గర. అంటే యాక్టింగ్ చెయ్యబోయి ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటారు, అక్కడ మిస్ అయిపోతూ ఉంటుంది యాక్టర్స్. వాళ్ళ దగ్గర టాలెంట్ లేక కాదు, కెమెరా బ్యాక్ సైడ్ నేను బాగా చేయాలి అనుకుని మొత్తం ప్రిపేర్ అవుతారు. కెమెరా ముందుకు వెళ్ళగానే వాళ్ళకి అది ఏంటో ఒక రకమైన స్టిఫ్ వచ్చేస్తుంది ఆ బాడీలో. ఏదో చేద్దాం అనుకుని ఓవర్ యాక్టింగ్ చేస్తారు. ఉన్న డైలాగ్, ఉన్న ఎమోషన్ కంటే ఓవర్గా ఎక్స్ప్రెస్ చేసి అరుస్తూ ఉంటారు. ఇలాంటి మిస్టేక్స్ ఏమీ మళ్ళీ చేయకుండా ఉండాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. కెమెరా ఈజ్ వెరీ పవర్ఫుల్ అండి. కెమెరా ముందు ఏది చేసినా సరే అది క్యాప్చర్ చేస్తుంది. లైక్ స్మాల్ ఎక్స్ప్రెషన్స్ కూడా, స్మాల్ ఎమోషన్స్ కూడా అది క్యాప్చర్ చేసి మీకు 70mm స్క్రీన్ మీద చాలా మంచిగా క్లియర్గా కనిపిస్తుంది. ఇది స్టేజ్ కాదు, స్టేజ్ మీద మనం ఎగ్జాజరేట్ చేసి చేయొచ్చు థింగ్స్ని, ఎందుకంటే చాలామంది ఉంటారు కాబట్టి. బట్ స్క్రీన్ అనేది క్లోజప్ నుంచి కూడా ఉంటుంది. ఒక స్మాల్ బ్లింక్, ఇలా ఈ బ్లింక్ కూడా దీన్ని స్లో మోషన్లో తీసి బ్యాక్గ్రౌండ్లో ఒక మంచి మ్యూజిక్ యాడ్ చేసి దాన్ని డిఏ చేసి దాన్ని ప్రజెంట్ చేస్తే ఇది కూడా ఒక ఎమోషన్ లాగా కనపడుతుంది ఆడియన్స్కి. సో స్మాల్ ఎమోషన్స్, స్మాల్ డీటెయిల్స్ కూడా ఇంపార్టెంట్. మనం యాక్టింగ్ అంటే కెమెరా ముందుకు వెళ్ళేసి గట్టి అరిసేసి ఓవర్గా చేసేయటం అది యాక్టింగ్ కాదండి. మనం యాక్టింగ్ చేయకూడదు కెమెరా ముందు. జస్ట్ వీ హ్యావ్ టు ఫీల్ ఇట్ ఇన్సైడ్. మనం లోపల ఆ ఎమోషన్ని ఫీల్ అయ్యి బిహేవ్ చేయాలి యాక్టింగ్, లైక్ కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత. చాలామంది ఏంటంటే నేను ఆడిషన్స్లో కానీ ఎక్కడైనా సరే రియల్గా యాక్టర్స్ కూడా చాలామంది కెమెరా ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళు ప్రిపేర్ అయ్యింది వేరే ఉంటుంది, కెమెరా ముందుకు వచ్చి చేసేటప్పుడు వాళ్ళు కొంచెం ఆ ఎమోషన్ కంటే ఆ ఎమోషన్ లైక్ 2-3 స్టేజ్లో ఉంటే వాళ్ళు చేసేది 6-7 ఆ స్టేజ్లో ఉంటుంది. సో దానివల్ల మిగతా లైక్ అప్పటి వరకు సటిల్డ్గా వచ్చే స్క్రీన్ ప్లే అంతా వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం ఎందుకు అంత అవసరం లేదు కదా, ఈ సీన్కి అంత అవసరం లేదు కదా అనే థాట్ ఆడియన్స్కి కూడా వచ్చేస్తుంది. ఆడియన్స్ చాలా ఇంటెలిజెంట్ అయిపోయారండి ఇప్పుడు. వాళ్ళకు కూడా ప్రతిదీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది. నా దృష్టిలో నేను నమ్మేది ఏంటంటే యాక్టింగ్ ఈజ్ నాట్ జస్ట్ యాక్టింగ్ అండి. మనం యాక్టింగ్ చేయకపోవడమే యాక్టింగ్ అంటాం ఈ రోజుల్లో. కావాల్సినప్పుడు లైక్ బాహుబలి లాంటి సినిమాలకు కానీ, మహాభారతం లాంటి సినిమాలకు కానీ, ఇలాంటి వాటికి కొన్ని దగ్గర ఎగ్జాజరేట్ చేయాల్సి వస్తుంది బేస్డ్ ఆన్ ద క్యారెక్టర్స్. కానీ నార్మల్ 95% ఆఫ్ ద ఫిలిమ్స్, ఇప్పుడు వచ్చే ఫిలిమ్స్ అన్నీ మనం జస్ట్ న్యాచురల్గా బిహేవ్ చేయాలి. సో ట్రై టు లైక్ స్టాప్ దట్ ఎక్స్ప్రెషన్, లైక్ ఎక్కువ ఎక్స్ప్రెషన్ బయటికి వెళ్ళకుండా దాన్ని కంట్రోల్ చేయండి. మనం ఇవన్నీ కరెక్ట్గా చేయాలంటే రియల్ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ కానీ, పర్సన్స్ని కానీ, పీపుల్ని కానీ మనం అబ్జర్వ్ చేయాలి. ఎంత అబ్జర్వ్ చేస్తే అంత మెచ్యూర్డ్గా మనం యాక్ట్ చేయగలుగుతాం. సో యాక్టింగ్ అంటే నథింగ్ బట్ ఇమిటేటింగ్ రియల్ లైఫ్ అండి. రియల్ లైఫ్ని ఇమిటేట్ చేసి సీన్స్ చేయటం, యాక్టింగ్ చేయటం సింపుల్. మనం రాసుకునే స్క్రిప్ట్ కూడా, డైరెక్టర్స్ కూడా రాసుకునేది రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయ్యే రాసుకుంటారు. సో రియల్ లైఫ్ని అబ్జర్వ్ చేయండి. ఎవరెవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా నవ్వుతున్నారు, ఎలా ఏడుస్తున్నారు, ఎలా నడుస్తున్నారు, ఎవ్రీథింగ్ మనం అబ్జర్వ్ చేస్తే దెన్ మనం యాక్టింగ్లో తోపు అవుతాం. నెక్స్ట్ ఏంటంటే చాలామంది యాక్టర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్, యాక్షన్ చెప్పగానే తక్కువ డైలాగ్ చెప్పేయడం స్టార్ట్ చేసేస్తారు. అది చాలా బ్లండర్ మిస్టేక్ అండి. ఎప్పుడైనా ఒక డైరెక్టర్ యాక్షన్ చెప్పిన తర్వాత టేక్ 1 సెకండ్ ఆర్ 2 సెకండ్స్ ఆఫ్ టైం. ఆ 1 or 2 సెకండ్స్లో ఆ డైలాగ్ యొక్క పర్పస్ ఏంటి, ఆ ఎమోషన్ ఏంటో మీ బాడీ ఫీల్ అవ్వాలి. ఫీల్ అయ్యి దాని తర్వాత డైలాగ్ చెప్పండి. ఫీల్ ఫస్ట్, యాక్ట్ నెక్స్ట్ ఆర్ స్పీక్ నెక్స్ట్. ఇది మనం ఫాలో అయితే కనుక వన్ ఆఫ్ ద బెస్ట్, ఫైనెస్ట్ యాక్టర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బ్యాలెన్స్ యువర్ ఎనర్జీ. కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత ఆ సీన్కి ఎంత అవసరమో అంత మాత్రమే నటించండి, అంత మాత్రమే ఫీల్ అవ్వండి. ఓవర్గా ఎక్స్ప్రెస్ చేసినా, లేకపోతే అవసరమైన దానికంటే తక్కువ ఎక్స్ప్రెస్ చేసినా సీన్ ఫెయిల్ అవుతుంది. సీన్ ఫెయిల్ అయ్యిందంటే దాని ఇంపాక్ట్ సినిమా మొత్తం మీద ఉంటుంది. సో ఎంత బ్యాలెన్స్ చేయాలి, ఈ సీన్కి, ఈ ఎమోషన్కి ఎంత కావాలో అంత మాత్రమే మీకు ఎలా యాక్ట్ చేయాలో తెలియాలి. కానీ
దానికంటే ఎక్కువ అవ్వద్దు, తక్కువ అవ్వద్దు. ముందు టెన్షన్ ఫీల్ అవ్వటం మానేసేయండి. యాంగ్జైటీ ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలిస్తే ఇమీడియట్గా మీ యాక్టింగ్ కూడా చాలా ప్రొఫెషనల్గా అనిపిస్తుంది కెమెరా ముందు యాక్ట్ చేసేటప్పుడు. సింపుల్గా ఓవర్ యాక్టింగ్ అంటే మనం ఎమోషన్ని ఫేక్ చేయటం, న్యాచురల్ యాక్టింగ్ అంటే ఎమోషన్ని ఫీల్ అవ్వటం. మనం ఎమోషన్ని ఫీల్ అయితే మనకు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. సో ఓవర్ యాక్టింగ్ చేయటం ఆపేసి న్యాచురల్ యాక్టింగ్ ఎలా చేయాలో తెలుసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏ టాపిక్ మీద డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడగండి. ఆ టాపిక్ మీద మ్యాక్సిమం మేము వీడియో చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.